ప్రాణాన్ని కాపాడడానికి ఇటుక కలిపి రామ మందిరాన్ని నిర్మిస్తే గ్రామం కలిపి ప్రాణ మందిరాన్ని నిర్మించడానికి అక్టోబర్ 2వ తారీఖున జరగబోతున్న రక్తదాన శిబిరం. అలాంటి శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే మనం బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మనం శరీరంలో మనం బ్లడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి 3 నెలలకి పాత సెల్స్ చనిపోతాయి, కొత్త సెల్స్ పుడతాయి. పాత సెల్స్ చనిపోతాయి, కొత్త సెల్స్ పుడతాయి. ఇక్కడ చనిపోయి వ్యర్థం అయ్యే బదులు ఎవరికైనా దానం చేస్తే దానికి అర్థం పరమార్థం కలుగుతుంది. అదే రక్తదానం. మన వ్యర్థాన్ని కూడా పక్కవాడికి ఇవ్వలేకపోతే ఆ జీవితాలు వ్యర్థం అని తెలియజేయడానికి ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇలాంటి మానవతావాదులు, ఇలాంటి యువ సమూహాలు అందరూ కూడా ముందుకు వెళ్ళి ఈ రక్తదానం కోసం ఇంత ఉద్యమాన్ని నడపడం జరుగుతుంది. నేనేమంటానంటే, చనిపోయిన తర్వాత మనం అంతా భుజాలు ఇస్తాం మోయడానికి పాడినే, కానీ బ్రతికున్న